సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ వేద పురుషాయ నమః. అందరికి ఓం నమః శివాయ. హరిహరులకి ప్రీతికరమైన కార్తీక మాసం 3వ రోజు. మనం ఇప్పటి వరకు నమ్మకంలో 1, 2 అనువాకాలు పూర్తి చేసుకున్నాం. దాని యొక్క అర్థం తాత్పర్యం కూడా తెలుసుకున్నాం. ఈరోజు మనం 3వ అనువాకం ప్రారంభించుకుంటున్నాం. అర్థం, తాత్పర్యం, వివరణ అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ అనువాకంలో రుద్రుడు సర్వాత్మకుడు, సర్వేశ్వరుడు అని వివరించే మంత్రాలు, ఉభయతో నమస్కారములు మనము ఇంతకుముందే చెప్పుకున్నాం. రుక్కులు, యజుష్యులు అని కూడా చెప్పుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. రుక్కులు అంటే ఋగ్వేద మంత్రాలు, యజుష్యులు అంటే యజుర్వేద మంత్రాలు. మనకి 1వ అనువాకం, 10వ అనువాకం, 11వ అనువాకం, ఈ 3 రుక్కులు. తర్వాత మిగిలినవన్నీ యజుష్యులు. రుక్ మంత్రాలు అంటే ఒక్కొక్క వాక్యం విడిగా ఉంటుంది. యజుష్యులు అంటే అనువాకం మొత్తం ఒకే వాక్యం అనుకోండి. దాన్ని మన సౌలభ్యం కోసం విడదీసి మనం చదువుకుంటున్నాము. మీ భాషలో చెప్పాలంటే అది ఒకటే మంత్రం, యజుష్యులు అంటారు. ఇది 3 సార్లు మనం చెప్పుకోవడం జరిగింది. దీని గురించి ఎవరు కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక ఉభయతో నమస్కారాలు. ఈ అనువాకంలో 8 మంత్రాలు, పరోక్ష కృతములు, ప్రత్యక్ష కృతములు, ఇవన్నీ ఒకే మంత్రం. ఈ మంత్రంలో రుద్రుడు సేనాధిపతి, తస్కరులకు, దొంగలకు అధిపతి అనే మున్నగు రూపాలలో వర్ణించడం జరిగింది. దొంగలలో కూడా రుద్రుడు ఉన్నాడు. అసలు దొంగలు ఎందుకు ఉండాలి, ఆ దొంగల్లో రుద్రుడు ఎందుకు ఉండాలి అనే సందేహాలు, అవన్నీ కూడా ఈరోజు మనం తీర్చుకుందాం. జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే సేనాధిపతి అంటే సేనలను, అంటే వాళ్ళ కింద ఉన్న సేనను అదుపులో ఉంచేవాడు. ఇట్లే తస్కరులకు అంటే దొంగలకు పతి. ఎందుకు ఆ విధంగా అంటే ప్రతి జీవిలోనూ పరమేశ్వరుడు ఉన్నాడు అని తెలియజేయడానికే ప్రతి జీవిలో జీవ ఈశ్వర రూపం. చంద్రుణ్ణి చూపుచూ చంద్రుడు ఆ కొమ్మ మీదుగా ఉన్నవాడు చూడు అని చెప్పినప్పుడు ఆ కొమ్మ దగ్గర నుండి చంద్రుణ్ణి చూచుటకు గల సౌలభ్యం మాత్రమే. వాస్తవానికి చంద్రుడు ఆకాశం నందు ఉన్నాడు, కానీ మనమున్న ప్రదేశమును బట్టి ఆ కొమ్మ దగ్గర నుండి చంద్రుణ్ణి చూడవలసి ఉన్నదని గ్రహించాలి. అదే విధంగానే రుద్రుడు దొంగలకు నాయకుడు. అంటే ఆ దొంగతనం చేసే వాళ్ళని సంస్కరించేవాడు. చివరికి ఆ దొంగ కూడా మంచివాడిగా మారిపోయడానికి ఆయన వారిలో కూడా ఉన్నాడు అనేది మనం గమనించుకోవాలి. మనకి ఈ అనువాకం గ్రామము, దేశంలో వ్యాధి నివారణ,
నామ సహమానాయ నిర్వ్యాధిన ఆవ్యాధినీనాం పతయే నమః. సహమానాయ తనకంటే వేరుగా ఉన్న దానిని లోబరుచుకునేవాడు లేదా అన్నింటినీ ఓర్చుకునేవాడు, భక్తులు అపరాధం చేసినా కూడా సహించి క్షమించే గుణము కలవాడు, నివ్యాధిని అధికముగా కొట్టు స్వభావం కలవాడు, దుష్టులను భక్తులు కాని వారిని ఎక్కువగా బాధించే ఆ రుద్రునికి నమస్కారం. ఆ వ్యాధినీనా ఎదుర్కొని వచ్చి కొట్టు సేనలను అంతటను వ్యాపించి ఉండి భక్తులు కాని వారు ఎచట ఉన్నను వారిని బాధించు సేనలకు అధిపత్యగు రుద్రునకు నమస్కారము. అంటే సహించే స్వభావము కలవాడు, సామర్థ్యముతో మెలుగువాడు, ఇంద్రియాలను మనస్సును మనలో ఉన్న ఇంద్రియాలను మనస్సును ఆవేశించి వ్యామోహాది శత్రువులను మన లోపలున్న వ్యామోహం సంబంధించిన శత్రువులను మిగలకుండా కొట్టగలిగేవాడు, కొట్టువాడు. ఆ వ్యాధినులు అంటే అన్ని దిక్కుల యందు యుద్ధము చేయు సమర్థుడు. జ్ఞాన కిరణములను ప్రసరింప చేసే వాడు. అంటే సహించే రూపంలో ఉన్న రుద్రులకు నమస్కారము. సహనము అంటేనే పరమేశ్వరుడు ఈ సమస్త భువనాన్ని సహిస్తూ ఉన్నాడు. అలాగే ఎవరు ఏమన్నా సహించగలడు. శిశుపాలుడు తిడుతుంటే 100 అయ్యాయో లేదో అని లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడు శ్రీకృష్ణుడు. ఎవరికైనా కోపం ఉంటే మొదటి తిట్టుకే సర్వమని పైకి లేస్తారు. 100 లెక్క పెట్టుకుంటూ ఉన్నాడంటే ఆ తిట్లు ఏవి ఆయనకు పట్టలేదు, అన్ని సహిస్తున్నాడు. ఆయన లెక్కంతా వాడి ఆయువు ఎప్పుడు మూడిందా అనే ఒక లెక్క. అందుకే సహమానుడు, సహించేవాడు. అలాగే ఉదాహరణకి దక్షుడు ఎన్ని తిట్టాడు శివుణ్ణి, శివుడు ఏమన్నా పట్టించుకున్నాడా? శివుడు ఏమి పట్టించుకోలేదు. పట్టించుకొని ఉంటే అంతవరకు కూడా నిలబడేవాడు కాదు. మొదట్లోనే శిరస్సును ఖండించేవాడు. ఆఖరికి ఆయనను అవమానపరిచి యజ్ఞం చేశాడు. ఆ విషయం నారదులు వచ్చి చెప్పారు. నిన్ను అవమానించాలని యజ్ఞం చేస్తున్నాడు అన్నా వాడి సరదా వాడిదిలే పోనీలే అన్నాడు. కానీ ఆయన కోపంతో ఊగిపోలేదు. లోకంలో ఉన్న యోగి నిందాస్తుతులను పట్టించుకోడే, మరి యోగీశ్వరుడైన పరమేశ్వరుడు ఇవన్నీ పట్టించుకుంటాడా? ఆయన సహించాడు. ఎంతవరకు సహించాలో ఆయనకు తెలుసు. కర్మ ఫల ప్రదాత, చూస్తూ ఊరుకుంటాడా? ఎప్పుడైతే సతీదేవి వెళ్ళి దేహత్యాగం చేసిందో అప్పుడు ఆయన నుండి వచ్చాడు వీరభద్రుడు. ఎందరో శక్తులు, వీరు ఊరుకున్నారా? నివ్యాధిన ఆవ్యాధినీనాం పతయే నమః అంటే బాగా కొట్టేవాడు, అన్ని వైపుల నుండి కొట్టేవాడు. అంత సహనశీలి ఎవరూ లేరు, అంతగా చితకబాదేవాడు ఎవరూ లేరు. అలాగా మారాలి మన ఈ భారత జాతి కూడా. అది క్షాత్రం అంటే. ఈ క్షాత్రాన్ని పాంచజన్య శంఖంతో ఊది నూరు పోచాడు ఆ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు. సహమానుడు అంటే ఎదుర్కొనేవాడు అని అర్థం. ఎలాంటి శత్రువునైనా ఎదుర్కొనేవాడు అంటే మళ్ళీ మళ్ళీ అంటే ఒక్క దెబ్బ కొట్టాడంటే వాడు పడిపోతే మళ్ళీ మళ్ళీ పైకి లేచే అవకాశం లేకుండా కొట్టేవాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ వ్యవస్థలో కూడా పరమేశ్వరుడు ఉండి మన పాపాలను బాగా కొన్ని
ఇంపార్టెంట్ పాయింట్లు బాగా మైండ్లో రికార్డ్ చేసుకోండి. మన పాపాలను అనేక రూపాలలో దెబ్బతీస్తూ ఉంటాడు. కర్మ క్షయానికై ఒక్కోసారి శిక్ష వేస్తాడు. ఇక్కడ నుండి అనేక వృత్తుల వారిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఒకే వృత్తిలో భిన్న రూపాలు. చోర వృత్తి శిఖామణులు. ఇంతమంది దొంగలు ఉంటారా అని కూడా మనం ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతాం. ఈ మధ్యనే చూస్తున్నాం, బంగారు రేటు పెరిగిపోయిందని చెప్పేసి అన్ని మానేసి దీని మీద పడ్డారు. ఈ చైన్ స్నాచర్స్ అని చెప్పి మోటార్ సైకిల్ పోతూ అట్లా లాక్కొని వెళ్ళిపోవడం, ఇంట్లోకి వచ్చి అడ్రస్ అడిగి మళ్ళీ ఏదో మొత్తం మంది జల్లి లాక్కొని పోవడం, నడిచిపోతున్న ఆడవాళ్ళ మెడల్లో లాక్కొని వెళ్ళిపోవడం, అన్ని చూస్తూనే ఉన్నాం. అంటే ఇటువంటి చోర శిఖామణులు, ఇది కూడా ఒక కళ. ఎక్కువ రద్దీ ప్రాంతంలో వెళ్ళినప్పుడు నీ బ్యాగ్ నీ సంఖలోనే ఉంటది, నీ వ్యాంటీ బ్యాగ్ నీ దగ్గరే ఉంటది, మనీ పర్స్ నీ దగ్గరే ఉంటది. తీరా చూస్తే ఏమీ ఉండవు దాంట్లో. అంటే వారు జిప్పు ఓపెన్ చేసి తీసేసుకున్న సంగతి కూడా మనకు తెలియదు. అది ఒక కళ. ఇది దొంగలను గుర్తించడానికి ఒక పాఠం. దొంగతనాలు ఎన్ని రకాలుగా జరుగుతాయో గుర్తించితే మంచిదే, కానీ దొంగతనాలు ఎన్ని రకాలుగా చేయవచ్చో అనేది నేర్చుకోవడానికి కాదు. నమః కకుభాయ నిషంగిణే స్థేనానాం పతయే నమః. కకుభాయ అంటే ఉన్నతుడైన వాడు, వృషభము మూపున ప్రకాశించువాడు. కకుది భాతి ఇతి కకుభః తస్మై కకుభాయ అంటే వృషభముపై ఎక్కి ప్రకాశించేవాడు. నిషంగిని ఖడ్గాన్ని ధరించిన వాడు, యుద్ధమున సమర్థుడు, సన్నద్ధుడు అగు రుద్రునికి నమస్కారం. స్థేనానాం రహస్యంగా ఉండి దొంగతనం చేయువారికి పతయే అధిపతి అయిన, దొంగలు అయినను తన భక్తులైన ఎడల వారి అంగలి దయచే వారికి ప్రభువై వారి పాపములను హరించి రక్షించేవాడు, లేదా దొంగతనంలో అందరికంటేను సమర్థుడు అని దీని యొక్క భావం. ఈ విధంగా కకుభాయ దిక్కుల నడుమ ఉన్నవాడు. కకుభ అంటే ఇంకొక అర్థం సౌందర్యం, సంపద, శాస్త్రమయ స్వరూపుడు అనేసి కూడా మనకు దాని యొక్క అర్థం. సర్వాంతర్యామి యొక్క సగుణ స్వరూపమే రుద్రుడు. కాబట్టి అతడు సృష్టిలో నానా రూపాలుగా పూజింపబడుతున్నాడు. కకుభ స్వరూపుడు అంటే దిక్కుల నడుమ ఉన్న అంతర్యామి. కకుభము అంటే సౌందర్యము, సంపద, శిఖరము అని కూడా దాని అర్థం. తేనలు అంటే దొంగలని సామాన్య అర్థం. దొంగలను పట్టువారు, దమించువారు అని విశేషం. ఇటుపైన తస్కర పదమును వేరుగా వాడబడినది కనుక స్థేన శబ్దానికి దొంగలను దమించువాడు అని చెప్పేసి మనం దాని గురించి తెలుసుకోవాలి. ఇక రుద్రం అంటేనే విశ్వరూప యోగం, విభూతి యోగం. ఈ రెండు మహాయోగాలు ఉంటేనే భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి. ఈశ్వర సాక్షాత్కారం మాత్రం విభూతి యోగం. మనకు భగవద్గీతలో 18 అధ్యాయాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు, భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం ఎన్ని మనము చదివేటప్పుడు ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. అట్లనే ఈ నమ్మకంలో ఈశ్వరుని గురించి విభూతి యోగం పోల్చుకుంటూ వచ్చారు. విశ్వరూప సందర్శన యోగం, మిగిలినవన్నీ సాధనా యోగాలు, కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు ఇవన్నీ కూడా
సాధనా యోగాలు. విభూతి విశ్వరూప యోగాలు అనేటివి సిద్ధి యోగాలు. రుద్రం అంటే విశ్వరూప విభూతి యోగం. విశ్వం అంటే ఏమిటి? మంచి ఒక్కటేనా విశ్వం అంటే? మనకు కావలసినదేదో అదే ప్రపంచం అని అనుకోవడం భ్రమ. ప్రపంచంలో ఘోర అఘోరాలు రెండు అంటకుండా సాక్షిగా చూడగలిగితే రెండింటి యందు శివుడే కనిపిస్తాడు. అలా చూడగలిగే స్థితికి మనం వెళ్ళగలిగినప్పుడు ఆ జ్ఞానం ఇవ్వడమే కాదు, ఇందువలన చోరాది ఘోర రూపాలలో నీ మీద ఎదుర్కోవడానికి ఎవరైతే ఉన్నారో వారి యందు ఉన్న రుద్ర చైతన్యానికి నీవు నమస్కారం చేస్తే ఆ చోరాది ప్రభావం నీ మీదికి రాదు. అందుకే చోర భయముత్సాదయోత్సాదయ విషసర్ప భయం శమయ శమయ చోరాన్ మారయ మారయ మమ శత్రూన్ ఉచ్చాటయ ఉచ్చాటయ. మనలను హింసించేవాడు హింసింపబడాలి అని కోరుకోవడంలో ఏ తప్పు లేదు. ఇక్కడ చోర భయం పోగొట్టు అన్నారు. ఆరాధన చేసినప్పుడు మనం సంపాదించుకున్నవి రక్షింపబడాలి అనుకొని చేస్తే చోరులు మన మీద దాడి చేయకుండా ఉంటారు. ఒక జరిగిన సంఘటన, ఒక గృహిణి ఆ ఇంటాయన నిత్యం ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ వీధిలోకి దొంగల గుంపు వచ్చింది. అందరూ తలుపులు వేసుకున్నారు భయపడి. అది ఊరికి కొసలో శివార్ల గ్రామం. ఆ వచ్చిన వారు ఇండ్ల తలుపులు పగులగొట్టి కత్తులు చూపించి నానా భయంకరంగా భీభత్సంగా దోచుకోవడం జరిగింది. ఆ అలజడి వీధి మొదలు నుండి మొదలైంది. వీరిది చివరి ఇల్లు. ఈ వీధిలో ఈ ఇంటికి వచ్చిన వారు ఈ ఇంటికి రాకుండా వెళ్ళిపోయారు. దీని యొక్క అర్థం ఏమిటి? ఈ మధ్య ఒకరు చెప్పారు, ఒక స్త్రీమూర్తి. దొంగ కత్తి చూపినప్పుడు నేను కేవలం కృష్ణ కృష్ణ అనుకుంటూ ఉండగా దొంగ పిల్ల వాడు కత్తి పెట్టాడు. కృష్ణ కృష్ణ అనుకోరా, నీకేం పర్వాలేదు అని నేనే అంటే ఆ కృష్ణ కృష్ణ అంటే అన్ని ఇస్తాడా అన్నాడు. అన్నీ ఇస్తాడు అనగానే వాడు కత్తి మడిచి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఇది నిజంగా జరిగిన సంఘటన. అంటే ఈమె పెద్ద దొంగను తలుచుకున్నది. పెద్ద దొంగ ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. చిన్న దొంగ పారిపోయాడు. పెద్ద దొంగను తలుచుకుంటే చిన్న దొంగ పారిపోయాడు. దొంగని చూడడానికి భాగవతం ఈ విధంగా మనకు తెలియజేసింది. కకుభాయ అంటే మహిమాన్విత శక్తి కలవాడు. దొంగల రూపంలో ఆయన తన చైతన్యాన్ని ప్రకటించినప్పటికీ తన మహత్వలకి లోటు లేదు అని ఆ స్వామి నిహంగిని కత్తులు మొదలైనవి పట్టుకున్న రూపంలో ఉన్నవాడు. దొంగల నాయకుడికి నమస్కారం. నమో నిషంగిణ ఈషుధిమతే తస్కరాణాం పతయే నమః. నిషంగిని, నిషంగము అంటే ప్రయోగించటానికి, వింటి యందు సంధానం చేయుటకై చేతి యందు పట్టుకున్న బాణం. అట్టి బాణం చేత ఉన్నవాడు ఆ రుద్ర ప్రభువుకి నమః నమస్కారం. ఇషుధిమతే భుజము మూపున ధరింపబడు అమ్ముల పొది. ప్రయోగింపదలచిన బాణములు దానిలో ఉంటాయి. ఈ అమ్ముల పొదిని ఈశుధి అని అంటారు. అట్టి అమ్ముల పొది భుజమున కలవాడు అనే రుద్రునికి నమస్కారం. తస్కరాణం విచ్చలవిడిగా బాహాటముగా దొంగతనం చేయువారికి పతయే పరిపాలకుడైన అధిపతి అయిన రుద్రదేవునికి నమస్కారము. ఈ విధంగా దొంగల్లో కూడా ఆయన ఉన్నాడు. ప్రపంచంలో మంచివారిలోనే కాక మనం చెడ్డవారు అని అనుకునే వారిలో కూడా దేవుడు ఉన్నాడు అని గ్రహించాలి. అతడు అంతర్యామి, సర్వస్వమునందు ఇందుగలుడు అంతులేడని
సందేహము లేకుండా అన్ని చోట్ల ఉన్నాడు. దుష్ట సర్పాలు క్రిమి కీటకాదులలో కూడా ఉన్నాడు. దారులు కొట్టు దొంగలు మొదలగు పాప వృత్తి జీవమున కలవారి అందు కూడా మానవుడుగా దేవుడుండి కాలక్రమమున తన్ను తాను తెలుసుకొను వాడిగా పరిణామము చెందుటకు జన్మలెత్తుతున్నాడు. అది భగవంతుని క్రీడ. కనుకనే పూర్వ కర్మకు బద్ధులై వర్ధించుచు తమ తమ స్థితులలో జన్మలెత్తుచు జీవులు క్రమముగా వైరాగ్య సంపన్నులై ముముక్షువులవుతున్నారు. కర్మబద్ధులలో ఒకరినొకరు దొంగలుగా ఉంటారు, కానీ ఎవరికి వారు దొంగలు కారు. కొల్లగొట్టబడి నష్టపోవలసిన దుష్కర్మములు కలవారిని వారు కొల్లగొడతారు, అందరినీ కొల్లగొట్టరు. ఎవరు ఇతరులను కొల్లగొట్టలేరు. నమో వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమః. వంచతే, వంచతే అంటే యజమానికి విశ్వాసపాత్రుడుగా ఉండి యజమాని పక్షానే ఉండి కొద్ది కొద్దిగా యజమానికి తెలియకుండా ధనాన్ని అపహరించేవాడు. నమ్మకంగా ఉండి ధనాన్ని అపహరించే వాడి రూపములో కూడా ఉన్న పరమేశ్వరుని కొరకు నమస్కారం. పరివంచితే అన్ని వ్యవహారాల యందు బాహాటముగా మోసగించువాడు. స్థాయూనాం రహస్యపు దొంగలకు పతయే అధిపతియగు రుద్రునికి నమస్కారం. అంటే తన ప్రభువునకు ఆప్తుడుగా ఉండి అతనికై చేయు క్రయ విక్రయాల వ్యవహారాలలో అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా ధనాన్ని అపహరించేవారే వంచంతులు లేదా వంచకులు. అన్ని వ్యవహారాలందు మోసగించువారు పరివంచకులు. ఇట్లు రెండు రకాలైన వంచకులు, పరివంచకులు. వీరు రూపమున ఉన్న రుద్రునికి నమస్కారము. ఇంటికి కన్నము వేసి దొంగలించేవారు, స్థేనులు ఇంటిలో నుండి నమ్మకము కలిగించి ఇంటి దొంగలై దొంగలించువారు స్థాయువులు. ఈ విధంగా గుప్త చోరుల అధిపతి రూపమున ఉన్న రుద్రునకు నమస్కారం. అంటే జీవుల సృష్టిలో అధర్మానికి వంచనకు ఉత్పత్తి స్థానాలు ఏంటివంటే ఇంద్రియాలు, మనస్సునకు సంబంధించినవి, బుద్ధికి ఆత్మకు సంబంధించినవి, ధర్మమునకు స్థానము. ఈ రెండు సృష్టి యందు వర్తిస్తాయి కనుక రెండు రుద్ర రూపాలే. మొదటి దాని వలన ధర్మము దెబ్బతినుట, రెండవ దాని వలన ధర్మము స్థాపింపబడుట భగవంతుని యొక్క లీలలు. వంచనకు ప్రతి వంచన దొంగలను కనిపెట్టుట, పట్టుకొనుట, శిక్షించుట మున్నగువానికి అవశ్యం. మరియు పూర్వ దుష్కర్మ ఫలితముగా దొంగలింపబడుట, మోసము చేయబడుట, నష్టపోవుటయు శిక్షలుగా అనుభవించబడును. దానిని నిర్వహించుటకు మోసకాండ రూపములో వారిని దమించుటకు అధికారుల రూపంలో ఉన్న రుద్రునకు నమస్కారం. నమో నిచేరవే పరిచరాయ రణ్యానాం పతయే నమః. నిచేరవే దొంగలించుటకు అవకాశాన్ని వెతుకుచూ వేచియుండు స్వభావము గల పరిచరాయ అంతటను అనగా బజారు మున్నగు చోట దొంగతనము చేయదలిచి అవకాశమునకై తిరుగువాడు, వేచియుండువాడు పరిచరుడు అంటే అట్టి పరిచరుని రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అరణ్యానాం అరణ్యములలో ఉండి బాటసారులను దోచుకునే దొంగలకు పతయే అధిపతియగు రుద్రునికి నమస్కారం.
ఈ విధంగా అరణ్యాలలో ఉండే వాళ్ళు కూడా తిరగకుండా ఒక చోట కనిపెట్టుకొని పరిశీలించి దొంగతనం చేసే వాళ్ళని నిచేరవు అంటారు. దొంగ కావచ్చు, దొంగను పట్టువాడు కావచ్చు, ఇద్దరిలో అంతర్యామిగా ఉండి జీవుల కర్మ ఫలములను సంక్రమింపచేయువాడు రుద్రుడు. అది దొంగతనం చేసిన వానికి దొంగగాను, మంచివానికి దొంగలను పట్టువాడుగాను రుద్రుడు అందుబాటులో ఉంటాడు. నగరమున అంగళ్ళు మొదలగు తావులందు తిరుగుచూ కనిపెట్టువారు పరిచరులు. అడవులయందు చరించుచు వారిపై దృష్టి పెట్టి ఉండువాడు అరణ్యకులకు అధిపతి. వీరు దొంగలు కావచ్చు, దొంగలను పట్టేవారు కావచ్చు. ఇన్ని రూపాలలో ప్రత్యక్షమవుతున్న రుద్రునకు నమస్కారం. ఈ విధంగా దొంగలలో అనేక రకాలైన దొంగలు. గుప్త చోరులు, కనపడకుండా దోచుకునేవారు, మనతోనే ఉంటారు, మనకు తెలియకుండా దోచేస్తారు. ఇక తస్కరాణం పతయే నః అంటే మనం చూస్తూ ఉండగానే దోచుకునేవారు పశ్యతోహరులు, ప్రకట చోరులు. స్థాయూనాం పతయే నమః చాలా మందికి అనుభవం ఉంటుంది. యజమానుల దగ్గర చేరి వారితో ఉంటూ నమ్మకంగా ఉండి చక్కగా ఉండి వారి దగ్గరవన్నీ కాజేస్తూ చిట్ట చివరికి వారిని ముంచేవారు. చివరికి వారిని ముంచేస్తారు. మన దగ్గర పనిచేసే వారిలో స్థాయులు ఎక్కువగా ఉంటారు. అనేక పెద్ద పెద్ద కార్యాలయాలు మూతబడినది ఈ స్థాయుల వలననే. కాబట్టి మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ అనువాదం ద్వారా తెలియజేస్తున్నారు. పెద్ద పెద్ద స్కాములు వేల కోట్లు స్విస్ బ్యాంకులో దాచుకున్నారు. మన భారత దేశంలో ఉన్న ముఖ్యమైన ప్రతినిధులందరూ కూడా పెద్ద పెద్ద స్కాములు. వీళ్ళందరూ కూడా స్థాయువులే. వీళ్ళకి కత్తి అక్కర్లేదు, కటార్లు అక్కర్లేదు. మోసం చేసే వారిని మోసం చేయడం. పైవాడికి చాలా ఉక్రోషం వస్తుంది. అందరినీ మోసం చేసినా నన్ను వీడు మోసం చేశాడే అని. ఎన్ని వంచనలు, ఎంత మోసం మనం రోజు చూస్తున్నాం. వంచన శిల్పంలో ఆరితేరిన వారు ఈ స్కాముల్లో పాల్గొన్న వారంతా. వంచతే పరివంచతే మొత్తం కలయి తిరుగుతూ ఎక్కడికైనా సంచరిస్తూ ఉన్న దొంగలు, అడవులలో దారులు కాచే దొంగలు. వీటి గురించే చెప్తాను. ఇప్పుడు మన మధ్యలోనే దొంగలు ఉన్నారు. గుడి దగ్గర చెప్పులు తీసేసుకునే వాళ్ళు, మెడలో కమ్మలు గొలుసులు లాక్కపోయే వాళ్ళు, చేతుల్లో గాజులు ఉంగరాలు లాక్కపోయే వాళ్ళు, సెల్ ఫోన్లు లాక్కపోయే వాళ్ళు, పర్సులో ఉన్న డబ్బులు లాక్కపోయే వాళ్ళు. ఎదురు తిరిగితే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో మన మీద దాడి చేసి వారు ఏదైతే అనుకున్నారో అది తీసుకొని వెళ్ళే వరకు కూడా, వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యే వరకు కూడా వాళ్ళు మనల్ని వదలరు. అంటే నమస్సృకావిభ్యో జిగాగుం సద్భ్యో ముష్ణదాం పతయే. యంత్రాలతో రక్షణ కల్పించుకుంటూ హింసాశీలురైన వారికి నమస్కారం. పండిన చేలలో కూడా ఎంతో కష్టపడి రైతు పండిస్తే రాత్రిపూట పాపం వాళ్ళు క్రూర జంతువుల నుంచి కాపాడుకుంటూ, పాముల నుంచి తన్ను తాను కాపాడుకుంటూ, ఇల్లు వాకిలి వదిలేసి వచ్చి ఆ కళ్ళాల్లో రాత్రిపూట్ల ఆ చలికి వణుక్కుంటూ కంబడి కప్పుకొని మంట వేసుకొని నిద్రాహారాలు మాని వాళ్ళు అక్కడ అంత కష్టపడుతుంటే ఆ కళ్ళాల్లో ఉండే ధాన్యాన్ని కూడా దొంగలించేవారు కొంతమంది ఉన్నారు. వాళ్ళ రూపంలో కూడా రుద్రుడే ఉన్నాడు. దొంగలలో కూడా రకరకాలు. ప్రభుత్వం దగ్గర ఆదాయం ఉండి కూడా పోలీసుల దగ్గర అరకొర ఆయుధాలు ఉంటాయి. కానీ దొంగల దగ్గర పోలీసుల కంటే కూడా గొప్ప గొప్ప ఆయుధాలు, పదునైన ఆయుధాలు ఉంటాయి.
అలాంటి ఆయుధాలు పెట్టుకొని తిరిగేవారు శుర్కావులు. ముష్ణతాం పతయే నమః, పండిన చేలను దోచుకునే వారు. నమస్రుకావిభ్యో జిగాగుంసద్భ్యో ముష్ణతాం పతయే నమః. శృక ప్లస్ అవిభ్య, వజ్రాయుధంచే దృఢమైన ఆయుధంచే తమ శరీరమును రక్షించుకునేవారు. జిఘాం సద్భ్య, జిగాగుం అనేది మనం చదవటానికి ఇంపుగా ఉండాలనే ఆ గుమ్ అనే చేర్చని జరిగింది. యాక్చువల్గా అయితే జిగాం సద్భ్య, జిగాగుం అనేది చాలా చోట్ల వస్తుంది గుమ్ అనే అక్షరం, అది సౌలభ్య కోసం చేర్చడం జరిగింది. జిగాం సద్భ్య, హింసింపగోరువారు అనగా తమ రక్షణకై దొంగలించుటకై ప్రాణులను చంపుటకు వెనుకాడని వారు అగు దొంగల కొరకు. అంటే అటువంటి దొంగల రూపంలో ఉన్న రుద్రస్వామి అనుచరుల కొరకు నమస్కారం. ముష్ణతాం, వ్యవసాయం చేయువారుగా ఉండి తన యజమాని యొక్క ధాన్యమును దొంగలించువారు, వారి రూపంలో ఉన్న రుద్రులకు. శృకావులు, ఆయుధ ప్రయోగంలో నేర్పరులై జీవించినట్టి జాతి వారు. అటువంటి వారిలో కూడా ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. శృక అంటే వజ్రాయుధం, దృఢమైన ఏ ఆయుధమైనను దీని ముందర అన్ని వెనుకే. జిగాగుం సుహు అంటే చంపగోరిన వాడు, ఇచ్చట హత్యలు చేయువాడు, వానిని శిక్షించువాడు అని దాని యొక్క అర్థం. ముష్ణత అంటే మోసం చేసి దొంగలించుట, దొంగలించువారు నాయకులను వారిని పట్టి శిక్షించువారు అనేసి దాని యొక్క భావం. ఆయుధములు ధరించిన రుద్రస్వామికి తమ్ము తాము రక్షించుకొని వారు, ప్రాణులను చంపదలిచిన వారు అగు దొంగల రూపంలో ఉన్న రుద్రునకు, వ్యవసాయ పనులు చేయిచు యజమాని ధాన్యములను అపహరించు దొంగల నాయకులు. ఆ విధంగా మనకు అన్ని చోట్ల ఆ స్వామి ఉన్నాడు. నమోసి మధ్యో నక్తంచరద్భ్యః ప్రకృంతానాం పతయే నమః. అసిమద్భ్య, ఖడ్గమును ధరించిన వారు, కత్తిని చేతబట్టిన వారు. నక్తంచరద్భ్య, రాత్రులందు తిరుగువారు, రాత్రులందు తిరుగువారికై వెతుకుచూ వారిని బాధించి దొంగలించేవారు. అటువంటి దొంగలకు, అట్టి దొంగల రూపంలో ఉన్న రుద్రస్వామి అనుచరుల కొరకు, వారి రూపంలో ఉన్న రుద్రుని కొరకు నమః నమస్కారం. ప్రకృంతానాం, చంపి దొంగలించునట్టి దొంగలకు పతయే, అధిపతియగు రుద్రునకు నమస్కారం. అంటే ఇక్కడ అక్కడ అని కాకోకుండా అన్ని చోట్ల అందరిలో ఆయన ఉన్నాడు అని చెప్పేసి మనకు నమో శ్రీమద్భ్యో నక్తంచరద్భ్యో. బాటసారులు, మార్గమందులి బాటసారులను రక్షించినట్టు అధికారులు. అంటే మనం పోలీసు వ్యవస్థ లేకపోతే మనము ఒక రోజు కాదు కదా, ఒక గంట కూడా మనుగడ సాధించలేము. అటువంటి విపరీతమైన పరిస్థితులు, అటువంటి సంఘ విద్రోహ శక్తుల మధ్య మనం అందరం బతుకుతూ ఉన్నాము. అటువంటి బాటసారులను రక్షించే వారిలో ఉన్న రుద్రుడు. రాత్రులందు చరించువారు అంటే కాపలాదారుడు. మనకు కూడా రాత్రి పుట్ల ఈ నేపాల్ వాళ్ళు వస్తుంటారు, గుర్కాలు కర్ర తీసుకొని కొట్టి విజిలేసుకుంటూ వచ్చి కాపలా కాస్తూ ఉంటారు. పోలీసు వాళ్ళు నైట్ డ్యూటీ వచ్చి వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. అటువంటి వారిలో ఆ పరమేశ్వరుడు ఉన్నాడు.
కత్తిరించి వారు అనగా హత్యలు దోపిడీలు చేయువారిని శిరచ్ఛేదం చేయు అధికారము గలవారు. వీరందరిలో పనిచేయునట్టి సంకల్ప స్వరూపుడు భగవంతుడైన రుద్రుడే. అతడు ప్రభుత్వ శక్తి అను రూపమున రక్షణ చేయుచున్నాడు. అట్టి రూపములను స్మరించుచు వారికి పౌర ధర్మముల రూపమున రక్షణాత్మకుడైన భగవంతుడు ధర్మ స్వరూపుడై కర్మ యోగము మూలమున భక్తి యోగాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. కత్తులు పట్టుకొని తిరిగే వెతికి దోచుకునేవారు, రాత్రులను తిరిగేవారు, అయ్యా నన్ను హింసించద్దు, నీకేం వాళ్ళు చెప్పు, నా దగ్గర ఏమున్నాయో నీకు ఇచ్చేస్తాను, నన్ను వదిలేయి అని మన దగ్గరున్నవి ఇచ్చినా కూడా వాళ్ళు వదలరు. ఒక దెబ్బైనా వేయకుండా వదలరు. లేకపోతే వాళ్ళకి తోచదు. హింసించి ధనాన్ని దోచుకునేవారే ప్రకృతులు. నామ ఉష్ణీషినే గిరిచరాయ పులుంచానాం పతయే నమః. ఉష్ణీషినే తలపై పాగాను. ఇప్పుడు మనకు హెల్మెట్ అంటున్నాం, శిరస్త్రాణం, శిరోవేష్టనం ధరించిన వాడు పెద్ద మనిషి వలె మర్యాద కలవాని వలె తలపాగాను ధరించి మంచివాని వలె నటిస్తూ జనులలో తిరుగుతూ మోసం చేసేవారు. అట్టి వాని రూపమున రుద్రునకి గిరిచరాయ కొండలయందు తిరుగువాని కొరకు కట్టెలు మున్నగు వానికై వచ్చు వారిని దోచుకొనుటకై కొండలయందు తిరిగే దొంగల రూపంలో ఉన్నవాడు. కట్టెలను కొట్టువాని రూపమున వానిని కూడా దోచుకునే వాని రూపంలో తలపాగా ధరించి మర్యాద కల మంచి వాని రూపమున ఉండి దోచుకునేవారు కొంతమంది. పులుంచానాం భూములను అపహరించే దొంగలు. అటువంటి వాళ్ళలో కూడా ఆ పరమేశ్వరుడే ఉన్నాడు. పర్వతాలయందు చరించువారు, కోయలు, చెంచులు, షెడ్యూల్ ట్రైబ్స్ అంటాం మనం, వాళ్ళందరికీ కూడా ఈయనే నాయకుడు. తపస్సు చేయుచున్న అర్జుననకు పాశుపతాస్త్రం ఇచ్చుటకు రుద్రుడు ప్రత్యక్షమైనది కూడా కోయవాని రూపంలోనే, ఆ చెంచుల రూపంలోనే. కులించకులు అంటే భూమిపైనున్న మొక్కలను కోయువారు. పంటకు వచ్చిన పొలములను కోసి కుప్పలు వేసేవారు అని అర్థం. నామ ఈషు మధ్యో ధన్వా విభ్యశ్చవో నమః. ఇషుమధ్యో ధన్వా విభ్యశ్చవో. దీంట్లో ఇషుమద్భ్య అంటే బాణములు కలవారు, భయపెట్టుటకై బాణములను చేతబట్టిన వారు. ధన్వా విభ్య భయపెట్టుటకై విల్లును చేతబట్టిన వారు. వీరందరిలో కూడా రుద్రుడే ఉన్నారు. వారందరికీ కూడా నమస్కారములు అని చెప్పేసి నమ ఇషుమధ్యో ధన్వా విభ్యశ్చవో. నిద్రించుచున్నట్టి, మేల్కొంచుచున్నట్టి, నిలుచుండునట్టి, పరిగెత్తుచున్నట్టి రుద్రమూర్తులకు మీకు నమస్కారం. నిద్రించుట, మేల్కొంచుట మనస్సునకు సంబంధించిన లక్షణాలు లేక చిత్త వృత్తులు. నిల్చుండట, పరిగెత్తుట అనునవి దేహానికి సంబంధించిన ప్రవృత్తులు. వీని సంకల్పాలు మనస్సులోనే పుడతాయి, ఆత్మలకు వర్తించవు. అయినను క్రీడార్థముగా లోకధర్మములు వర్తించుటకు మనస్సు, శరీరము, ఈ రూపము, ఆత్మయే దిగివచ్చు. రుద్రమూర్తి అయిన ఆత్మస్వరూపును నుండి మనస్సు, దేహములు
దిగి వస్తాయి. అట్టి వైభవములతో కూడిన రుద్రమూర్తులకు నమస్కారములు. అంటే దొంగ దోచుకున్నాడు అనే భావన వదిలి దొంగలో నైపుణ్యాన్ని మనం చూడాలి. మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే, మనం వ్యాంటీ బ్యాగులో పెట్టుకొని జిప్పు వేసుకున్నాం, మనీ పర్సులో డబ్బులు పెట్టి జిప్పు వేసుకున్నాం, మన చేతిలోనే పెట్టుకున్నాం, మన చుట్టూ కూడా మన వాళ్ళే ఉన్నారు, అందరూ మన కుటుంబ సభ్యులే ఉన్నారు, అయినా సరే దొంగతనం జరిగింది. వాని యొక్క కళ, వాని యొక్క నైపుణ్యాన్ని మనం చూడాలి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా దోచుకున్నాడు అంటే ఎంత గొప్ప. ఎదురుగా వచ్చి బెదిరించి దోచుకున్నాడంటే వాడు మనకంటే కూడా గొప్పవాడు కదా. మన పక్కన ఉంటూ మోసగించాడే, ఇంత నైపుణ్యం వాడి దగ్గర ఉంది అంటే అది ఎక్కడ నుంచి వానికి వచ్చింది? కవికి కవిత్వ నైపుణ్యం, సంగీత కళాకారుడికి సంగీత నైపుణ్యం ఎలా వచ్చాయో దొంగకి దొంగ నైపుణ్యం అలా వచ్చింది. అదొక విద్య, చోర కళ. దానికి పరంపర కూడా ఉంది. దానితో బతికే కుటుంబాలు కొన్ని లక్షలు ఉన్నాయి. కళగా గొప్పదే కనుక దొంగతనం అనే కళ కూడా గొప్పదే అని మనం తప్పనిసరిగా చెప్పుకోవాల్సిందే. ఎక్కడైనా దొంగతనం జరిగితే పోలీసులను పంపిస్తారు. గొప్ప దొంగతనం జరిగితే వాళ్ళకంటే, పోలీసుల కంటే పై వాళ్ళు, సిబిఐ వాళ్ళు, ఏసీబీ వాళ్ళు, గొప్ప పోలీసులు వస్తారు. మామూలు పోలీసులు తెలుసుకోలేకపోతున్నారని ఎక్కడో స్పెషల్ ఆఫీసర్స్ ని డిప్యూట్ చేసి నియమిస్తారు. ఆ పోలీసు ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశోధిస్తాడు. దొంగ ఎలా వచ్చి ఉంటాడు, ఏ వైపు నుంచి వచ్చాడు, దేంట్లో వచ్చాడు, వాడు ఏ ఆయుధాలతో వచ్చాడు, ఏ వాహనంలో వచ్చాడు, ఏ సమయంలో వచ్చాడు, అన్నీ కూడా ఆ వచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊహిస్తారు. అతని భౌతిక స్థితిని ఊహించండి. అప్పుడు ఆ పోలీసు కూడా పూర్తిగా దొంగగా అయిపోయినప్పుడు మాత్రమే వాడు ఏ విధంగా వచ్చాడు, ఎలా వచ్చాడు అని ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే దొంగ గురించి తెలుసుకోగలడు. ఇంకా పట్టుబడకపోతే చాలా కాలం నుండి ఖైదీ అయిన చాలా గొప్ప గజ దొంగ ఎవరైతే ఉంటారో జైల్లో, వారిని కూడా ఈ విషయంలో అప్పుడప్పుడు వినియోగిస్తారు. ఎందుకంటే వాడే పెద్ద గజ దొంగ. వానికంటే కింద ఉన్నవాడు ఏ విధంగా దొంగతనం చేశాడు అనేది వానికి బాగా అర్థమవుతుంది. వీళ్ళ వల్ల కానప్పుడు కూడా అటువంటి వారిని కూడా తీసుకొచ్చి ఆ కేసుని పరిష్కరించే విధంగా వాళ్ళు ముందుకు వెళ్తారు. ఇప్పుడేమైంది? దొంగతనం అనే నైపుణ్యం సానుకూలంగా ఉపయోగపడింది కదా, దీని వినియోగం బట్టి మంచా చెడా అని తేల్చాం. అని నైపుణ్యం గొప్పదే కదా. ఆ దొంగతనం అనే నైపుణ్యం ఈశ్వర స్వరూపం. సృష్టిలో ఎక్కడ ఏ నైపుణ్యం ఉన్నా కూడా అది ఈశ్వర విభూతే. అయితే ఆ నైపుణ్యం నా నెత్తి మీదికి రాకుండా చూడు స్వామి అని నమస్కారం చేసుకోవడం ఇందులో తాత్పర్యం. ఇదిగో నా మీదికి వస్తున్న శత్రువులు ఉన్నారే, వాళ్లకు దొరకకుండా వాళ్ళని ఎలా దెబ్బతీయవచ్చో అటు చూపించు. అలాగే నైపుణ్యాన్ని సానుకూలంగా వాడాలి. చుట్టూ మోసగాళ్ళు ఉన్నప్పుడు మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి, మసులుకోవాలి. వాళ్ళను గమనిస్తూ వాళ్ళ మోసానికి గురి కాకుండా మనము బలి కాకుండా ఉండాలి. అంటే తానెంతో మోసగాడైతేనే వాడు ఆ విధంగా చేయగలడు. ఘోర రూపులైన దొంగలను ఎందుకు పెట్టాలి భగవంతుడు? ఇది ఒక పెద్ద ప్రశ్న. అసలు దొంగలకు నాయకుడు అంటున్నారు, దొంగల్లో ఈశ్వరుడే ఉన్నాడు అంటున్నారు. అసలు దొంగలే లేకుండా అందరినీ మంచివారిని ఉంచొచ్చు కదా పరమేశ్వరుడు అనేది మన మనసులో ఉత్పన్నమైన ఒక ప్రశ్న. ఘోర రూపులైన దొంగలను ఎందుకు పెట్టాలి ఆ పరమేశ్వరుడు అంటే
వ్యవస్థలో అందరూ ఉండాలి, అందరూ ఉంటారు. ఇది మొదటి నుండి ఉన్న విషయమే. దొంగ ఎందుకు వస్తాడు? శాస్త్రం ఈ విధంగా తెలియజేస్తుంది. దొంగ ఎందుకు వస్తాడంటే, నీది కాని సొమ్ము నీ దగ్గర ఉంటే భగవంతుడు మూడింటిని ప్రేరేపిస్తాడు. దొంగ ఎందుకు వస్తాడు? నీది కాని సొమ్ము అంటే నీవు అక్రమంగా ఆర్జించిన సొమ్ము. మేము చాలా నీతిగా సంపాదించామండి, మేము అసలు ఎక్కడా లంచాలు తీసుకోలేదండి, మేము తక్కువ రేటుకి అమ్ముతున్నాము అందరూ పైకి చెప్పేవాళ్ళే. కానీ తెలియకుండా ఎన్ని చేస్తున్నారు, పూర్వజన్మలో ఏమేమి చేశారు. నీది కాని సొమ్ము నీ దగ్గర ఉంటే 3 రకాలు. ఒకటి చోరుని పంపిస్తాడు. లేదంటే అగ్ని ప్రమాదంలో ఆ ఇల్లు భస్మలం అయిపోతే మన దగ్గర ఉన్న వస్తువులు, సామాన్లు, బంగారం, డబ్బు ఏదైతే ఉందో అన్నీ కూడా బూడిదైపోతాయి. లేదంటే రాజు, చోర, అగ్ని, రాజా. అక్రమార్జన పేరుకుపోతే మన దగ్గర దొంగలు ముందు దోచుకుంటారు. ఇంకా ఏదైనా మిగిలితే అగ్ని తగలబెడుతుంది. ఇంకా మిగిలి ఉంటే ప్రభుత్వం దాడి చేస్తుంది. ఏసీబీ రైడింగ్ వింటూనే ఉన్నాం, వార్తలు చూస్తూనే ఉన్నాం. ఆ విధంగా నీది కాని సొమ్ము నీ నుండి తీసుకొని పోబడుతుంది. నేను న్యాయంగా సంపాదించాను అంటాము. మన ప్రయత్నం న్యాయమే కావచ్చు, ఎక్కడ ఏ అన్యాయం ఎలా జరిగిందో మనకు తెలియదు. ఈ జన్మలోనే కాదు, గత జన్మలో అక్రమాలు మాత్రం ఊరుకు ఉంటాయా? అవి కూడా ఇప్పటి సంపాదనకు హేతువులవుతాయి. దాన్ని దోచుకోవడానికి ఒకరిని పంపిస్తాడు, వాడు వచ్చి దాన్ని తీసుకొని పోతాడు. ఈ ముగ్గురిని ప్రేరేపించేది విశ్వవ్యాప్తమైన ఈశ్వర వ్యవస్థే. అందుకే ఈ ముగ్గురు కూడా పరమేశ్వర స్వరూపులే. అందుకే పరమేశ్వర, చోరాదుల వలన నాకు ప్రమాదం లేకుండా ఉండుగాక. తనకి తాను సంపాదించుకున్న వాటికి రక్షణ కల్పించుకోవడానికి రుద్రపారాయణం పనికి వస్తుంది. అందరి బుద్ధుల యందు ఉండేవాడు ఆ చోరుడి యొక్క బుద్ధి యందు ఉండి మనపై ప్రయోగించబడకుండా మనల్ని రక్షిస్తూ ఉంటాడు. చోరులను ప్రేరేపించేవాడు శివుడే. అయితే మరి చోరులకు ఏ పాపం అంటదా అనేది కూడా మనకు ఒక ప్రశ్న. ఎందుకు వానికి ఏ పాపం అంటదా? ఎందుకంటదు? అంటుతుంది. ఆ దొంగకు పాపం చేసే సంస్కారం ఉంది. వాడు ఎలాగైనా దొంగతనం చేస్తాడు. ఆ దొంగ చేసిన పాపం అనుభవించాలి వాడు. ఆ సంస్కారము ప్రేరేపిస్తున్నాయి ఆ దొంగలు. అయితే అనుభవించే పాపం యువతలి వాడికి ఉంది. అది యోగంలో తేడా తప్ప ఈశ్వర ప్రేరణ అనేది ఎవరిని కూడా విడిచిపెట్టదు. వాడికి వెయ్యాల్సిన శిక్ష వాడికి వేస్తాడు. ఎప్పటికీ ఆయన అటువంటి వారిని వదలడు. నిజానికి ప్రతి వాడిలో కూడా దొంగ ఉన్నాడు. మనలో ఎన్ని దొంగ బుద్ధులు ఉన్నాయో మనకే తెలుసు. మనలో ఎన్ని దొంగ బుద్ధులు ఉన్నాయో మనకు తెలుసు. ఏ చెడు చెప్పినా ఎదుటి వారిలో ఉందని చూస్తాము. మన గురించి మనం వదిలేస్తాం, ఎదుటి వాడి గురించి ఆలోచిస్తాం. ఏ మంచి చెప్పినా కూడా ఆ మంచి నాలో ఉంది అనుకుంటాం, ఎదుటి వానిలో లేదు అనుకుంటాం. అదే మన తత్వం. కానీ పరిశీలించి చూస్తే మనలో దొంగ బుద్ధులు చాలా ఉన్నాయి. కల్లా కపటం, ఈ రెండు కూడా దొంగతనానికి సంబంధించినవే. ఎన్ని కపటపు బుద్ధులు! లోపల ఒకటి, బయట ఒకటి. లోపల ఒకటి మాట్లాడతాం, బయట ఒకటి మాట్లాడతాం. లోపల అంతర్యామి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి గుర్తు చేసినా కూడా మనం ఒప్పుకోము. ఎదుటి వారి సంపద చూసి తన దగ్గర లేదే అని ఈర్ష్య, ఈ సొమ్ము నాదైతే బాగుంటుందే అనేసి భావన. అంటే వీడి మనసు కూడా దొంగలాగా అయిపోతుంది. ఈ విధంగా మనకు
దొంగల నాయకుడు. ఈ మూడో అనువాకం నుంచి కూడా ఒక మంత్రంగా చెప్పారు. ఈ మంత్రానికి అధిదేవత చాలా సుందర రూపం. ముత్యాల సంపదతో ఉన్న స్వామిని వర్ణించడం. రూప యౌవన సంపన్న మూర్త్యైవ వన దేవత పుష్పితాశోక పున్నాగ సహకార శిఖోపమహ. అమ్మవారు ఉన్నారట ఆయన పక్కన. ఈ స్వరూపంలో అమ్మవారు ఆ త్రిపుర సుందరీదేవి వనదేవతల రూప కట్టిందా అన్నట్టుగా పువ్వులతో చేసిన వస్త్రాలు ధరించిందంట. ఆటవికమైన పువ్వులు వస్త్రాములు ధరించింది ఆ మహాతల్లి. అకలంక శరత్పూర్ణ చంద్రబింబ సమానాన. ఆ ముఖంలో ఏ మచ్చలేని పూర్ణ శరత్కాల చంద్రుని వలె ప్రసన్న వదనంతో ఉన్నది. ప్రాతర్విశుద్ధ పద్మాభ వసనాం చర్మ కోమలం. అప్పుడే వికసించిన పద్మం వలె శోభిస్తున్న శరీరంతో స్వామి ఆ తల్లి ప్రక్కనే ఉన్నాడు. ఆ పరమేశ్వరుడు చక్కగా జటాజూటం బిగించి కట్టుకొని దానిపై నిమల పింఛం పెట్టుకున్నాడు. ఆటవికులకు అవసరమైన వస్త్రధారణ చేసి తన ధనస్సును బాణాలను అమ్మవారికి ఇచ్చాడు. విలాసంగా తన ఎడం చేతిని అమ్మవారి నడుము చుట్టూ బిగించాడు. కుడి చేతితో ఒక పూల గుత్తిని పట్టుకొని ఉన్నాడు. ఇలాగా ఉన్న అది కిరాత స్వామి, దీనికి అధిదేవత అని చెప్పడం జరిగింది. ఈ స్వరూపాన్ని తలుచుకుంటే దొంగల బాధ మనకు మన దేశానికి ఉండదు. ఆ విధంగా కాపాడమని ఈ స్వరూపాన్ని మనం నమస్కరిద్దాం. ఇక్కడ అది కిరాత స్వామిని అద్భుతంగా వర్ణించి చూపిస్తున్నారు. పరమేశ్వరుడు తన ఆయుధాలను ఎందుకనో అమ్మవారి చేతికి ఇచ్చేశాడు అంటే ఆయుధాలను ప్రకృతి ద్వారా ప్రయోగిస్తున్నాడు. ఆయన మాత్రం స్వాత్మారాముడై ఆనంద స్వరూపుడై ఉన్నాడు అనేది దీని యొక్క భావన. నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ నమః. రుద్రులారా, ఆతన్వానేభ్యః వింటియందు నారిని ఎక్కుపెట్టి ఉన్నా మీకు నమస్కారం. ప్రతిదదానేభ్యః ఆ వింటిపై బాణం సంధానం చేసిన వారగు వహ మీ కొరకు నమస్కారం అని చెప్పేసి ఆ స్వామిని ఆతన్వానేభ్యః అని చెప్పేసి మనం వేడుకుంటూ ఉన్నాం. అమ్ములను ధరించి ధనస్సులను ధరించిన ఆ మూర్తులకు నమస్కారం. సుదీర్ఘముగా ధనస్సులను ఎక్కుపెట్టువారు అమ్ములను శత్రువు వైపుకు గురిపెట్టి నిల్చుని ఉన్నవారు రుద్రులకు నమస్కారం. నమ ఆయచ్ఛద్భ్యో విసృజద్భిశ్చ నమః. ఆయచ్ఛద్భ్యః వింటి వారిని లాగుచున్నవహ మీ కొరకు నమస్కారం. విసృజద్భ్యశ్చ బాణములను ప్రయోగించుచున్నవహ మీ కొరకు నమస్కారం. విల్లుపై బాణమును సంధానం చేసి వింటి నారిని లాగు మీకు నమస్కారం. బాణములను శత్రువులపై ప్రయోగించు నీకు నమస్కారం అనేసి మనకు దాన బుద్ధి వైరాగ్య బుద్ధి కలవారు అని ఇంకో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. నమో సద్భ్యో విద్యద్భిశ్చ నమః. అస్యద్భ్యః బాణములను ప్రయోగించుచున్నా గురి తప్పకుండా ప్రయోగించుచున్నా వహ మీ కొరకు నమః నమస్కారం. విద్యద్భః బాణములు శత్రువుల శరీరమున గుచ్చుకొనున్నట్లు నేర్పుగా చేయుచున్న వహ మీకు నమస్కారములు. విద్భద్య అంటే కొట్టుచున్న వానికి అనేసి దాని యొక్క భావం. నమ ఆసీనేభ్యః శయానేభ్యశ్చ నమః. ఆసీనేభ్యః కూర్చుని ఉన్న వహ మీ కొరకు నమః నమస్కారం.
శయానేభ్య పడుకొని ఉన్నవారునగు వహా మీ కొరకు నమస్కారం. ఓ రుద్రులారా, విశ్రాంతిగా కూర్చున్న మీకు నమస్కారములు, పడుకొని ఉన్న మీకు నమస్కారములు. ఆసీనేభ్య శయానేభ్య. జీవులు ఆచరించు పనులను ఫలితములుగా రుద్రుని అమ్ము లెక్కబడు పెడుతూ ఉంటుంది. చెడ్డ పనుల ఫలితముగా వ్యాధి, మృత్యువు మున్నగు దోషములు దేహమునకు గురిపెట్టబడి గుచ్చబడి బాధించి జీవునకు సంయమము నేర్పుతుంది. దేహమునందు జీవుడు జన్మ ఎత్తుటయే కూర్చుండి ఉండుట, జన్మ ఎత్తడమే కూర్చొని ఉండుట, దేహం విడ్చుటయే పడుకొనడం, పండుకొనుట. జనన మరణముల మార్గమున జీవుల రూపములుగా నటించు రుద్రునకు నమస్కారం. అంటే ధనుర్బాణాలను కలిగి ఉండడం, ప్రయోగించే వరకు సంకల్పం నుండి సాఫల్యం వరకు ఉన్న క్రమాన్ని దీనిలో చెప్పడం జరిగింది. నామస్వపద్భ్యో జాగ్రద్భిశ్చవో నమః. స్వపద్భ్యో నిద్రించుచున్న, జాగ్రద్భ్య మెలకువగా ఉన్న వారిలో ఉన్న మీకు నమస్కారములు. అంటే నిద్రిస్తున్నా, మేల్కొంచు ఉన్నా, పరిగెత్తుచున్న రుద్రమూర్తులకు మీకు నమస్కారం. నిద్రించుట, మేల్కాంచుట, మనస్సునకు సంబంధించిన లక్షణాలు, చిత్త వృత్తులు. నిల్చుండుట, పరిగెత్తుట అనునవి దేహానికి సంబంధించిన వృత్తులు. వీని సంకల్పములు మనస్సులోనే పుడతాయి, ఆత్మలకు వర్తించవు. అయినను క్రీడార్థముగా లోక ధర్మములు వర్తించుటకు మనస్సు, శరీరము, రూపము ఇవన్నీ కూడా ఆత్మయే దిగి వస్తాయి. రుద్రమూర్తి అయిన ఆత్మస్వరూపుని నుండి మనస్సు, దేహములు తిరిగి వస్తాయి. అట్టి వైభవములతో కూడిన రుద్రమూర్తులకు నమస్కారములు. నమస్తిష్ఠద్భ్యో దావద్భిశ్చవో నమః. తిష్టద్భ్య నిల్చుని ఉన్న, వహ మీ కొరకు, ధావద్భ్య పరిగెత్తుచున్న మీ కొరకు నమస్కారము. నిల్చుని ఉన్న, పరిగెత్తుతూ ఉన్న వారికి నమస్కారం. నామసభాభ్యః సభాపతిభ్యశ్చవో నమః. సభాభ్య సభల రూపంలో ఉన్న మీకు, సభాపతిభ్య సభలకు అధిపతులైన వారి రూపంలో ఉన్న మీకు నమస్కారం. ఓ రుద్రులారా, సమూహముగా సభా రూపంలో ఉన్న మీకు నమస్కారం, మరియు సభాపతుల రూపంలో ఉన్న మీకు నమస్కారం. నమో అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః. అశ్వేభ్య అశ్వముల రూపంలో ఉన్న మీ కొరకు, అశ్వపదము అనేది అభేదముగా భావిస్తే అశ్వేభ్య, స్వ అంటే ధనము, ధనము లేని వారి రూపమున, దరిద్రుల రూపమున ఉన్న మీ కొరకు నమస్కారం. శ్వ అనే పదము మరునాడు అనే అర్థము కూడా వస్తుంది. అంటే రేపటికి నిలువ అయిన ధనము లేని వారు, ఏ దినమునకు ఎంత అవసరమైన ధనమును అంత మాత్రమే తెచ్చుకొని జీవించేవారు అశ్వస్తనికులు, మునులు. వాళ్ళకి ఈరోజు ఏం కావాలో అంతవరకే, రేపు సంపాదించి దాచిపెట్టుకోవాలి, బ్యాంకులో పెట్టుకోవాలి, బంగారు కొనాలి, మా కుటుంబానికి ఇయ్యాలి అనే ఆలోచనలు ఏవి కూడా వాళ్ళకి ఉండవు. వాళ్ళ రూపంలో ఉన్న మీకు అశ్వపతిభ్య, అశ్వములకు అధిపతులకు వారి రూపంలో ఉన్న అశ్వస్తనికులను, మునులను పాలించే వారి రూపంలో ఉన్న
మీ కొరకు అంటే రేపటికి నిలువ ధనము లేని ఋషుల రూపంలో ఉన్న మీకు మరుసటి దినమునకు మిగులకుండా ఆనాటికి మాత్రమే సరిపోనట్టు విధముగా ద్రవ్యమును తెచ్చుకొని జీవించే మునులను అశ్వస్తనికులు అంటారు. అట్టి మునుల రూపంలో ఉన్న మీకు నమస్కారం. అశ్వస్తినకులు అంటే మునులకు ప్రభువులైన ధనికులైన మీకు నమస్కారం. ఈ విధంగా మనకు అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ అంటే ఏం చెప్తారంటే పెద్దల సభలో చేరిన వ్యక్తులందరితో సభ అనబడు సమాహార చైతన్య స్వరూపం ఏర్పడుతుంది. దాని వలన సభలో పాల్గొని వారికి జ్ఞానం వికసిస్తుంది. సభాభ్యః సభాపతిభ్యః సభలు ఏర్పాటు చేయాలంటే ఏదన్నా మీటింగ్ ఏర్పాటు చేయాలంటే దానికి స్టేజ్ కావాలి, కుర్చీలు కావాలి, పైన టెంట్ కావాలి, వర్షం వస్తే తడవకుండా ఉండాలి, కరెంటు కావాలి, మైకులు కావాలి. ఇవన్నీ సమకూర్చేనే సభ అవుతుంది. మరి ఇవన్నీ సమకూర్చేది ఆ పరమేశ్వరుడే. మరి సభని సమకూర్చావు. ఆ సభలో సభాపతులు అంటే మాట్లాడే వక్తలు ఉండాలి. ఏది పడితే అది మాట్లాడితే కూర్చునే వాళ్ళు రాయి లేదా టమోటా, కోడిగుడ్డు, చెప్పులు ఏవో విసిరే అవకాశం ఉంది. వాళ్ళని మెప్పిస్తూ వాళ్ళని ఆనందింప చేస్తూ ఇంకా ఏం చెప్తారు విందాం అన్నట్టుగా ఉపన్యాసం చెప్పేవాళ్ళు సభాపతులు. నువ్వు ఎంత డెకరేషన్ చేసుకొని నువ్వు ఆ సభా కార్యక్రమానికి మీటింగ్ హాల్ రెడీ చేసుకున్నా కూడా మాట్లాడే వక్తలు మంచిగా లేకపోతే ఆ సభ రసాభగా మారిపోతుంది, నిండుదనం ఉండదు. అంటే సభని ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని సామాగ్రిలో ఉన్నవాడు, మాట్లాడే వక్తల రూపంలో ఉన్నవాడు, వినటానికి వచ్చిన సభికుల రూపంలో ఉన్న పరమేశ్వరుడు. అంటే సభ బాగుండి సభలో వక్తలు మంచిగా ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతూ ఉంటే వినేవారికి జ్ఞానం అనేది వికసిస్తుంది. కాబట్టి ఆ రుద్రుడే సమాహార చైతన్య స్వరూపము. సభను నిర్వహించువాడు సృష్టికి బ్రహ్మ వంటి వాడు. యజ్ఞమును పెద్దలందరూ సభగా చేరుతుంటారు. దానిని సదస్సు అంటారు. అందరూ ప్రసంగములను సమన్వయించి నిర్వహించేవాడు సభాపతి. అశ్వము ప్రాణ స్పందనమునకు రూపం తొడిగిన సంకేతము. శరీరమున ప్రాణమయ కోశం వలన మానవుడు శరీరంతో నడుచుతున్నాడు కనుక శరీరధారిని గుర్రముపై స్వారీ చేయు రౌతుగా వేదం పేర్కొన్నది. అతడే అశ్వపతి. ఆ ప్లస్ వహ అనగా రేపు అనేది లేనివాడు, దాచుకొనటకు ఎరుగని నిత్య నూతనుడైన ఆత్మస్వరూపుడు. వానికి పతి అయిన వాడు, ఆత్మలకు ఆధారుడైన ఈశ్వరుడు. వీరందరూ కూడా రుద్రరూపులుగా నమస్కరింపబడుతూ ఉన్నారు. గుర్రాల రూపంలో, గుర్రాల నాయకుల రూపంలో ఉన్నవాడు. గుర్రం అంటే స్థూలంగా చూశాం. గుర్రాలకు ఇంద్రియార్థాలు ఉన్నాయి, ఇంద్రియాలకు పటుత్వం ఉండాలి. ఇంద్రియాలను నడిపే చైతన్యానికి పటుత్వం ఉండాలి. అశ్వ ఇంద్రియ రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అశ్వపతుల దేవతల రూపంలో ఉన్న రుద్రులకు నమస్కారం. అశ్వరూపంలో ఉన్న రుద్రుడు ఎలా పనిచేస్తున్నాడు అనే విషయాన్ని పై మంత్రాలు చెప్తున్నాయి. ఆసీనేభ్యః కూర్చొని ఉన్న వారి రూపంలో ఉన్న రుద్రులకు నమస్కారం. శయానేభ్యః పడుకున్న వారి రూపంలో ఉన్నవాడు. శయానేభ్యః అంటే సాగిల పడిన వారికి. స్వపద్భ్యః అంటే నిద్రించే వారికి. జాగ్రద్భ్యః మెలకువగా ఉన్న వారికి. తిష్ఠద్భ్యః
నిలిచి ఉన్న వారికి, ధావద్య పరిగెత్తే వారికి, ఎన్ని రూపాలలో ఉన్న పరమేశ్వరుడు నమస్కారం. ఎన్ని విధాలుగా భావించారో చూడండి. పడుకున్నవాడు రుద్రుడే, లేచి నిల్చున్నవాడు రుద్రుడే, పరిగెత్తేవాడు రుద్రుడే, కూర్చున్నవాడు రుద్రుడే, సృష్టిలో అన్ని రూపాలలో ఉన్నవాడు అని మనం గ్రహించాలి. ఇక్కడ ఈ రూపాలు బయట ఉన్నవే కాదు, మన లోపల ఉన్న చైతన్యాలు ఇన్ని విధాలుగా కనిపిస్తున్నాయి. మనలో ఆసీన రూపంలో రుద్రుడు లేకపోతే మనం కూర్చోలేము. మనలో కూర్చొని శక్తిగా ఉన్న రుద్రునికి నమస్కారం. బహువచనం ఎందుకు వాడారు అంటే, కూర్చోవాలి అంటే ఒక ఇంద్రియం పనిచేస్తే కుదరదు, ఇంద్రియాలు చాలా పనిచేయాలి. కాబట్టి ఇక్కడ బహువచనం. ఇంద్రియాలలో ఎన్నో ఇంద్రియాలు మనకు సహకరించాలి. లోపల రుద్ర చైతన్యం ఎన్ని విధాలుగా పనిచేయాలో చూడండి. వారికి పూర్వజన్మ పాపం ఘోర రూపంగా ఉంటే కూర్చోలేరు. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఇందువలననే వస్తాయి. శయానేభ్య, చక్కగా శయనించేవాడు. పడుకున్నామంటే 5 నిమిషాల్లో నిద్ర పట్టాలి. సెల్ ఫోన్ చూసుకుంటూ, సీరియల్ చూసుకుంటూ, ఇంకోటి బుక్ చదువుకుంటూ అర్ధరాత్రి వరకు నాకు నిద్ర రాలేదు అనుకుంటూ ఆ నిద్రను పాడు చేసుకునే ఆ వ్యవస్థ, అటువంటివి ఏమి లేకుండా చక్కగా పడుకుంటానే హ్యాపీగా సంతోషంగా నిద్రపోవాలి. రోజుకి వయసును బట్టి పెద్దవాళ్ళు కనీసం 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. ఆ నిద్రలోనే మనకు మన శరీరమే ఒక పెద్ద హాస్పిటల్, మనలో ఉన్న చిన్న చిన్న వ్యాధిగ్రస్తులు, వ్యాధికి సంబంధించినవి ఏమైనా సరే ఉంటే మన శరీరమే ఒక పెద్ద డాక్టరు, మన శరీరమే సరి చేసుకుంటుంది. మీరు ముందు రోజు రాత్రి పడుకునే ముందు ఏవైనా రుగ్మతతో బాధపడుతూ ఉంటే, మీరు ప్రశాంతంగా నిద్ర పట్టే అన్ని మార్గాలు వెతికి నిద్రపోయారంటే ఉదయం లేచిన తర్వాత మీకు ఎంతో ఉపశమనం అనేది ఉంటుంది. అంటే ఆ నిద్రలో నీ శరీరంలో ఉన్న డాక్టరు దాన్ని సరిచేశాడు. జలుబు వచ్చింది, మాత్ర వాడకపోయినా వారం రోజులు, మాత్ర వాడినా వారం రోజులకే తగ్గుతుంది, వాడకపోయినా వారం రోజులకే తగ్గుతుంది. ఇది గమనించుకోకుండా పరిగెత్తి ఎక్స్రేలు, స్కానింగ్లు, మామూలుగా టోకన్ రాయించి వెయిట్ చేయాలి డాక్టర్ దగ్గర. ఎవరన్నా ఈ గ్రూప్ లో డాక్టర్లు ఉంటే అనేది భావించద్దండి, ఉన్న విషయం తెలియజేస్తున్నాను. 250 300 ఎంట్రన్స్ ఫీజు కట్టి ఆ టోకన్ నంబర్ ఇస్తే ఆ టోకన్ నంబర్ పిలిచేదాకా మనం అక్కడ ఉండి, నీ వంతు వచ్చినప్పుడు వెళ్తే ఎమ్మటే నీకు ట్రీట్మెంట్ పూర్తి కాదు. ఆయనకి ఏదో అనుమానం వస్తుంది, ఆ ఎక్స్రే వీళ్ళకి అన్ని కనెక్షన్లు ఉంటాయి. ఈయన పోయి ఎక్స్రే తీసుకురాపో, మళ్ళీ రాపో అంటాడు. పోతావు, ఆ ఎక్స్రే తీసుకుంటావు, మళ్ళీ ఎక్స్రే తీసుకుని వస్తావు. తీరా చూస్తే ఎక్స్రే అంతా బాగుందండి, స్కానింగ్ ఓకే, స్కానింగ్ తీసుకొని వస్తాం. స్కానింగ్ లో కూడా ఏం లేవండి, మీరు చాలా అదృష్టవంతులండి, మీకు ఏమి లేదండి, చిన్న ఇన్ఫెక్షన్ అయిందంటే ఈ మందు వాడండి సరిపోతుంది. ఆ విధంగా మనకు వ్యయ ప్రయాస, అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టి ఆందోళన పడుతూ, సమయానికి డబ్బు లేకపోతే అప్పులు చేసి, ఇవన్నీ మనకు అవసరం లేదు. మన శరీరాన్ని చక్కపరుచుకునే సాధన మనలోనే ఉంది. చక్కగా నిద్రపోయారంటే నిద్రలో మన శరీరంలో ఉన్న అన్ని పార్ట్లకు సంబంధించి విశ్రాంతి, తర్వాత చిన్నవి ఏమైనా ఉంటే కూడా అదే రిపేర్ చేసుకుంటుంది. పొద్దున లేచి కూర్చుంటే నిన్న రాత్రి ఉన్నదానికి పొద్దున లేచి కూర్చున్న దానికి ఎంతో వ్యత్యాసం మీకే కనిపిస్తుంది. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మన ఆహార వ్యవహారాలు ప్రకృతి విరుద్ధంగా జీవించడం వల్ల ఇవన్నీ వస్తూ ఉన్నాయి.
నిద్రపుచ్చితే మనం నిద్రపోగలం. తల్లి మనం నిద్రపుచ్చి నిద్రలేపే రూపంలో ఉన్న రుద్రునకు నమస్కారం. పపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో తిష్టద్భ్యః. ఇద్దరు చేతులు వేస్తే కాని నిలకడలేని అవస్థలు లేకుండా చేసేవాడు. మనలను నిలబెట్టే చైతన్యం లోపల ఉంది, లేకపోతే మనం నిలబడగలమా? దావద్భ్యః. పరిగెత్తే శక్తి ఉన్న ఈశ్వరుని రూపం. కదలికే నాట్యం. ప్రొద్దున లేచి ఒకసారి కూర్చొని ఒకసారి కదులుతూ నాట్యం, వంగే నాట్యం. ఇన్ని నాట్యాలు మన చేత చేయించేవాడే ఆ నటరాజ స్వామి. ఈశ్వర చైతన్యం ప్రతి అణువులో నర్తిస్తూ ఉంది ఇన్ని రూపములుగా. అందుకే నా శరీరం అనే వేదికపై నర్తనం చేస్తున్న నర్తకుడు ఒకడు ఉన్నాడని తెలుసుకో. ఇలా నాట్యం చేసే ఆయనే చిదంబర సభాపతి అయిన నటరాజు. సభాభ్యః సభాపతిభ్యశ్చవో నమః అని నటరాజ స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. దేహాన్ని ఈశ్వర చైతన్యంగా దర్శించాలి. ఇది ఆయన నాట్యం చేసే వేదిక. వేదిక ఎలా ఉండాలి? దేహాన్ని అంత పవిత్రంగా అంత ఉల్లాసంగా ఉంచుకోవాలి. నాట్యం ఎందుకు చేస్తారు? వినోదం కోసం, ఆనందం కోసం, ఉల్లాసం కోసం. అందుకే మన జీవితం ఆనందమయంగా గడపమని చెప్తుంది. అన్నిటిలో నీలో నిత్యం నర్తిస్తున్న చైతన్యాన్ని చూస్తే నువ్వు ఆయనతో తన్మయుడవై ఆనందిస్తావు. ఆ ఆనందాన్ని అనుభవించమని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మనకి రెండవ అనువాకంలో జగతాంపతయే నమః. జగదీశ్వరుడైన పరమేశ్వరుడు ఈ జగత్తులో ఒక్కొక్క దానియందు ఏ విధంగా తన పతిత్వాన్ని చూపిస్తున్నాడు అని పరిశీలించినట్లయితే మూడవ అనువాకంలో ఘోరమైన చోరాది రూపాలతో పరమేశ్వరుడు పతిగా ఉన్నవాడు అని చెప్పి తెలియజేస్తున్నారు. చోరాదులను నిగ్రహించే ప్రభువు. ఎక్కడైనా దొంగతనం జరిగితే రాజు శిక్షిస్తాడు. నన్ను శిక్షించే అధికారం నీకు ఏముందని రాజుని దొంగ అడగలేడు. చోరునికి కూడా ఆ రాజే ప్రభువు. అందుకు ఆ రాజు వేసిన శిక్ష ఈ చోరుడు అనుభవించాల్సిందే. సృష్టిలో మనం చూస్తున్న ఘోరములు అఘోరములు శాసించేది ఒక్కడే, ఆ శివుడే. అందుకే ఘోరములను మనలను బాధించకుండాను అఘోరములను మనకు ఆనందం కలిగించేటట్లు చేయగలిగే శక్తి ఆయన ఒక్కనికే ఉన్నది. ఆయన పక్కన ఉంటే ఘోరం కూడా అఘోరమైపోతుంది. కాటు వేస్తుందేమో అని పారిపోయే పాముని ఆయన మెడలో చూస్తే నమస్కారం పెడుతున్నాం. ధైర్యంగా ఆయన దగ్గర కూర్చుంటున్నాం. ఘోరము అఘోరము ఈశ్వరుడివే అని తెలియగలిగే వాడే దేనికి భయపడడు. ఆ అభయాన్ని అందించడానికే రుద్రం మనకు ఇక్కడ పాఠం నేర్పుతుంది. నీది కానిది నీ దగ్గర ఉంటే దాన్ని తీసేస్తాడు అని ఇంతకుముందే చెప్పుకున్నాం. నీది కానిది అంటే ఆత్మేతరము. ఆత్మేతరమైన అజ్ఞానం పేరుకుపోయి అసలు మనము ఏమిటో మర్చిపోయే స్థితి వచ్చిందో ఆ అజ్ఞానాన్ని సమూలంగా ఉంచి కేవలం అతడిని ఆత్మని మాత్రమే మిగిలిస్తే తెలుస్తుంది. రెండు లేదని మిగిలింది ఒక్కడే అని. దొంగలందరినీ ఏలదొరైతడు పెద్ద దొంగ, ఏమి మిగలకుండా దోచి ఇతడే మిగులు దొంగ. ప్రళయకాలంలో కూడా అదే చేస్తున్నాడు. మొత్తం తీసేసి ఆయన ఒక్కడే ఉంటాడు, శాశ్వతమైన వాడు. అటువంటి దొంగే ఆ శాశ్వతాన్ని ఇవ్వగలడు. కనుక ఆ హరిని, హరుని, ఆ చోరుణ్ణి, ఆ మహాచోరుణ్ణి మనం ఆశ్రయిస్తూ ఉన్నాం. అటు తర్వాత ఆ ఘోర రూపాలలో శిక్షించేటప్పుడు ఆయుధములు ప్రయోగించే వారిని కూడా వర్ణించాం. ఈ మంత్రాన్ని మనం భావన చేస్తూ ఉంటే ఈశ్వరుని యొక్క స్వరూపం వస్తుంది. త్రిపురాసురాది రాక్షసుల మీదకు ఆయుధాలు ఎక్కుపెట్టినప్పుడు ఎలా సొగసుగా ఎలా సుందరంగా ఉన్నాడో ఆ స్వామిని మనం దర్శించవచ్చు.
ఇషుమధ్యో ధన్వా విభ్యచ్చవో. ఇషువులంటే బాణాలు, అవి పట్టుకున్నవాడు, ధనస్సు పట్టుకున్నవాడు. అవి రెండు పట్టుకున్న తరువాత ఆ ధనస్సుకు ఉన్న అల్లెత్రాడు బిగిస్తున్నవాడు. ఆయన వాసుకి అనే సర్పాన్ని మేర్ పర్వతాన్ని బిగుస్తున్నవాడు. ఈ మొత్తం క్రమం సంధించడం, చెవి వరకు లాగడం, విడిచిపెట్టడం, అది లక్ష్యానికి వెళ్ళడం, గుచ్చుకోవడం, దీనినంతాను క్రమాలంకారం అని అంటారు. ఇది ప్రయోగించే మహాయోద్ధను వర్ణించడమే కాకుండా ఒక కార్యానికి ఉన్న అవస్థలను చెబుతున్నాయి. ఒక పని నెరవేరింది అంటే వాడి గురి తప్పడండి. గురి తప్పక ముందే అవస్థ అంటే వాడిని ఆ విధంగా వాడు ఏం చేసినా గురి తప్పకుండా చేస్తాడు, కరెక్ట్ గా సక్సెస్ అవుతాయని కూడా ఒక్కోసారి మనం చెప్పుకుంటుంటాం. శక్తి ఎన్ని విధాలుగా పనిచేస్తుందో చూడండి. వంచగలగాలి, అందించగలగాలి, అల్లెత్రాడు మీద పెట్టి లాగగలగాలి, లక్ష్యంపై గురి చేయాలి. ఇవన్నీ ఏకకాలంలో పనిచేస్తేనే కార్యసిద్ధి జరుగుతుంది. అలాగే ప్రతి కార్యానికి సంకల్పం నుండి ఫలం వరకు సమర్థత పనిచేస్తూ ఉండాలి. ఆ సర్వ సమర్థతే ఈశ్వరతత్వం. ఆ సంకల్పాన్ని ఆయన ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకంగా వ్యక్తం చేసి జగద్గురుపకంగా ఫలవంతం చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించగలడు. లక్ష్య సిద్ధి అని ప్రతి కార్యానికి ఉండే విషయం. వాటికి అనుగుణంగా అన్ని శక్తులు కూడా సజ్జీకృతం కావాలి. ఈ రుద్రవాక్యాలన్నీ కూడా మనం ఇంకా లోతుగా చెప్పుకుంటా పోతే సంవత్సరమైన పడుతుంది. ఆ వేదంలో ఉన్న రహస్యం. వేద మంత్రం కావాల్సింది అన్నం కావాలంటే రుద్రం, యాగానికి యోగానికైనా రుద్రం, ముక్తికి ఏదైనా కావాలంటే రుద్రం. కాబట్టి దీనికి ఎన్ని అర్థాలు ఇందులో నుంచి రావడానికి కారణం. యోగంలో కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలను అనుసంధానించి మేరు అనే వెన్నుదండాన్ని విల్లుగా ప్రణవ సాధనతో అందించడం, దాన్ని పరమాత్మయందు లక్ష్యాన్ని సమకూర్చడం, ఈ క్రియ అంతా యోగపరమైన అర్థం. సభాపతిభ్యో నమః. పరమేశ్వరుని క్షేత్ర స్వరూపాలు, సర్వరూపాలు, సర్వ అవతారాలు ఈ రుద్రంలో ఉన్నాయి. రుద్రంలో ఉన్న మంత్రాలలో నుండి అన్ని ఈశ్వర స్వరూపాలను గోచరిస్తున్నాయి. వేదంలో నటరాజ స్వరూపం గురించి స్పష్టంగా ఈ మంత్రములో ఉంది. మొత్తం నాట్యంలో చూపించే భంగిమలన్నీ కూడా ఈ కదలికలే. పరమేశ్వరుడు విశ్వమంతా నిరంతరం వ్యాపించి చైతన్య స్వరూపుడై ఉన్న కారణంగా ప్రతి అణువులో జరిగే చైతన్య నర్తనమే నటరాజ స్వామి స్వరూపం. ఈ నటరాజ తత్వం గురించి పాశ్చాత్యులు ఆకర్షితులై కాస్మిక్ డాన్స్ ఆఫ్ శివ అని వ్రాయడం మొదలుపెట్టిన తర్వాత పాశ్చాత్యులందరూ కూడా భారతీయతకు సంకేతంగా నటరాజమూర్తిని దర్శించడం మొదలు పెడుతున్నారు. అందుకే నటరాజ విగ్రహం ప్రపంచంలో అనేక చోట్ల అనేక దేశాలలో కనిపిస్తుంది. ఆ నటరాజ విగ్రహమే సభాపతి. ఆ సభాపతి అనే పేరు తమిళనాడులో చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు. కారణం చిదంబర క్షేత్రం. చిదంబర క్షేత్రవాసుడైన పరమేశ్వరుడు సభాపతి. చిదంబరంలో చాలా సభలు చెప్తారు. దేవసభ, కనక సభ, రాజసభ, చిత్ సభ అని 4 సభలు చెప్పబడుతూ ఉన్నాయి. రత్నసభ మదురైలో చెప్పారు. అక్కడ మధ్యాహ్నం పూట నాట్యం చేస్తాడు పరమేశ్వరుడు. తిరువారూరులో త్యాగరాజేశ్వరుడు అజపా తాండవమూర్తిగా నాట్యం చేస్తున్నాడు. మనం ఎన్ని వ్యవస్థలు ఏర్పరచుకున్నా అన్నిటికీ మూల వ్యవస్థ ఈశ్వర వ్యవస్థ. మనం ఒక్క గొప్ప భవంతిని చూశాం, అద్భుతమైన నిర్మాణ నైపుణ్యం మనం మనుషులలో చూశాం, చాలా గొప్పది అని అంటున్నాం. కానీ మనకు చూడడం చేతనైతే ఒక సాలేగూడును చూడండి, ఒక గిజిగాను గూడును చూడండి, అంతటి నైపుణ్యం మనలో ఎవరికైనా ఉందా? అంతటి ప్రతిభ మేధ మన సొత్తు అని అనుకుంటున్నామా? ఒక కీటకంలో చూడండి, మనం ఇంకా ఇటుక సిమెంట్ వాడుతున్నాం, కానీ తన నోటిలో స్రవించే రసాయనాలతో సాలేగుడు నిర్మిస్తుంది. ఎక్కడెక్కడో ఉన్న గడ్డి ప్రకలు తీసుకొచ్చి
అంతుపట్టని గిజిగాని గూడు అల్లింది. ఇటువంటి నైపుణ్యం విశ్వాన్ని పరిశీలిస్తే అన్ని చోట్ల కూడా మనకు కనిపిస్తుంది. ఎన్ని నైపుణ్యాలు చూస్తే ఇన్నిటినీ సృష్టించిన వాడు మరింత నైపుణ్యం కలవాడో నిపుణుడో తెలుస్తుంది. అన్నిటికీ ఆ శక్తివంతుడైన వాడే హేతువు. మనకు శాస్త్రములో చిదంబర క్షేత్రం, కైవల్య క్షేత్రం ఒకటిగా చెప్పారు. దానికి వ్యాఘ్రపురం అని, పుండరీకపురం అని చెప్పారు. పుండరీకం అంటే పద్మం, కృత్ అంటే పుండరీకం విరజం విశుద్ధం. హృదయ పుండరీకపురమే చిదంబరం. దానిలో ఏముంది అంటే ఏమీ లేదు. ఏమి లేకుండా ఎలా ఉంటుంది అంటే చిత్, ఆకాశం అంటే చిన్మయ ఆకాశం. చిన్మయ ఆకాశానికి ఆధారమైన సత్పదార్థం అక్కడ ఉంది. హృదయంలో ఉన్న చిదాకాశం అసలు సభ, దాన్ని చిత్ సభ అన్నారు. మనం చిదంబరానికి వెళ్ళినప్పుడు రాజసభ, కనక సభ, దేవసభ ఇవన్నీ ఉన్నాయి. ఈ శరీర క్షేత్రమందు భాషించే ఈశ్వర చైతన్యాన్ని ఆవిష్కరించుకోవడానికి ఏర్పడినదే క్షేత్ర వ్యవస్థ. ప్రతి కదలని దానిలో ఒక కదిలేవాడు ఉన్నాడు, ప్రతి కదిలేవానిలో కదలని వాడు ఉన్నాడు. రెండూ ఒకడే. ఆ చైతన్యాన్ని, ఆ కదలికనే నటరాజు అని చెప్పారు. మన శరీరమే కనక సభ కావాలి, రాజసభ కావాలి, దేవసభ కావాలి. అప్పుడే చిత్ సభలో శివుడు మనకు కనిపిస్తాడు. శుద్ధమైన దేహమే కనక సభ, సువర్ణ ప్రకాశంతో కూడిన సభ. ఈశ్వర భావనలు, ఈశ్వర చింతనలు మనం శుద్ధి చేసుకున్నాం. రాజతే ఇతి రాజా, ఆ చైతన్యం ఇక్కడ ఉందని తెలిసాక రాజసభ రత్నసభ అయింది. రాజసభ అయిన వెంటనే ఒక్కొక్క ఇంద్రియంలో ఈశ్వరుడు ఒక్కొక్క పని చేస్తున్నాడు. ఒక్కడే అయినప్పటికీ వివిధ దేవతా రూపాలు ధరించి ప్రపంచాన్ని నిర్వహిస్తున్నాడు. దేవతలందరూ పరమాత్మకు ఇంద్రియ స్థానీయులు అని వేదం వర్ణించింది. ఎలాగంటే చైతన్యానికి ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలలో జరిగే చైతన్యాలకి దేవతలు అని పేరు. పాదాలలో విష్ణువు, చేతులలో ఇంద్రుడు, కంటిలో సూర్యుడు, నాలుక యందు వరుణుడు. ఈ విధంగా ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క దేవత అని మనకు చెప్పారు. ఈ విషయమంతా మన ఈ రుద్రంలో మహాన్యాసంలో వస్తుంది. అంటే అంగన్యాసం, కరన్యాసం అనేసి మన కొంతమంది హాజరైన వారికి తెలిసే ఉంటుంది. నేను ఆ రోజు అంగన్యాస కరన్యాస కూడా సంపన్న రుద్రపారాయణప్పుడు చేశాం. ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవడం అన్నమాట. సభాపతి నాట్యం చేస్తేనే వీటి అన్నిటిలో కదలిక వస్తుంది. వాడు మాత్రం ఇంత నాట్యం చేస్తున్నట్లు ఉన్నా తాను అదే చిత్రం. ఆయన ఎక్కడ ఉన్నాడు? చిత్ సభలో ఉన్నాడు. ఈ నమూనాలోనే నిర్మాణం చేయబడింది చిదంబరం. అక్కడ ఉన్న చిత్ అంబరమై వ్యాపించింది ఇంద్రియాల వరకు. అంబరం అంటే వ్యాపకం అని పేరు. అక్కడ ఉన్న ఈశ్వరుని చిచ్చక్తి విలాసమే ఇంద్రియాలలో చివరి వరకు ప్రసరించింది. అతను కేవలం ఆ మూలే కూర్చోకుండా సభల దాకా వ్యాపించి ఉన్నాడు. కనుక సభాభ్య, సభాపతిభ్య, సభల రూపంలో ఉన్నవాడు, సభాపతుల రూపంలో ఉన్నవాడు. శరీరం క్షేత్రమే కాదు, సభ కూడా. భిన్నములుగా ఉన్న ఈ దేహమునంతటా భిన్నములుగా కనిపిస్తున్న ఏకైక చైతన్యం ఒకడున్నాడు. అతడే పరమేశ్వరుడు. అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవా అని పూర్తి చేశారు. సాధారణంగా మనం గుర్రాల రూపంలో ఉన్న పరమేశ్వరుడు, గుర్రములకు అధిపతి అయిన పరమేశ్వరుడు అని చెప్తాం. అలాగా చెప్తే తప్పేం లేదు. కానీ గుర్రముల పతులు గొప్పవారు. వారు గుర్రాలను ఆధీనంలో ఉంచుకుంటారు. వాళ్ళు గొప్పవారే కాక గుర్రాలు కూడా గొప్పగా ఉండాలి. గొప్ప గుర్రాలపతి గుర్రాన్ని ఎంచుకుంటాడు. మనకు లోకంలో గుర్రంలో శక్తి వేరు, గుర్రం నడిపేవాని శక్తి వేరు. కానీ ఈశ్వర దృష్టిలో పరిశీలించినప్పుడు రెండూ కూడా పరమేశ్వరుడే. అంటే అశ్వములు అంటే మన శరీరంలో ఉన్న ఇంద్రియాలు. అశు వ్యాప్తౌ అనే ధాతువు నుండి అశ్వ అని వచ్చింది. వ్యాపక లక్షణం కలది. కాంతి కిరణములకు అశ్వములు
అని స్వతసిద్ధమైన పేరు. చైతన్యం ప్రసరింపబడుతోంది కాబట్టి వ్యాపక లక్షణం గల ఈ ఇంద్రియాలు కూడా అశ్వములే. ఇంద్రియములందు ప్రసరిస్తున్న చైతన్యం, దాన్ని శాసించే ఈశ్వర చైతన్యం రెండు చూస్తే ఉన్నాము. అశ్వపతులంటే జీవులు, అశ్వములంటే ఇంద్రియములు. జీవుల రూపంలో, ఇంద్రియ రూపంలో వ్యాపించిన చైతన్యం ఈశ్వరుడే. సృష్టిలో భిన్న భిన్నములుగా కనిపించే వాటి యందు సమస్తంగా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడు ఆ పరమేశ్వరుడే అని చెప్పేసి మనకు ఈ 3వ అనువాకం ద్వారా చోరులలో ఉన్నవాడు, ఇంద్రియాలలో ఉన్నవాడు, నిద్రించేవాడు, కూర్చునేవాడు, అన్ని రకాలుగా బాటసారం రక్షించేవాడు, అరణ్యంలో దారులు కాచి దొంగతనం చేసేవాడు, ఎన్నో విషయాలు మనకి ఈ 3వ అనువాకం తెలియజేసింది. అందరికి ఓం నమః శివాయ. ఓం హర 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 మహాదేవ శంభో శంకర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణాయ. అందరూ 1.5 గంట సేపు ఓపిగ్గా ఆ పరమేశ్వరుడు పలికించిన మాటలు అన్ని పెద్దగా విన్నారు. ఎంతో కొంత విషయ పరిజ్ఞానాన్ని మీరు కూడా తెలుసుకోవడం జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. అందరికీ శుభాభినందనలు, శుభాశీస్సులు. రేపు మొన్నాడు సెలవు. 3వ అనువాకం కూడా మనం ఆడియో పెట్టడం జరిగింది గ్రూపులో. ఈ 1, 2, 3 అనువాకాలు సోమవారం కల్లా మీరు పర్ఫెక్ట్గా పూర్తి చేసుకోండి. సోమవారం నుంచి 4వ అనువాకానికి వెళ్దాం. అందరికి ఓం నమః శివాయ. ఎండింగ్ ప్రేయర్ చేసిన తర్వాత ఇంకేమైనా దీని గురించి మాట్లాడాలంటే మాట్లాడదాం. రికార్డింగ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. మా భవాని గారు, శేషపద్మజ గారు రికార్డింగ్ ఆఫ్ చేసేమనండి. సరిత జంపన గారు, సరిత జంపన గారు, మీకు హోస్ట్ ఇచ్చానండి, మీరు అన్మ్యూట్ చేసుకోండి. సరిత జంపన గారు. సారు మను గారు. మేడం చేస్తాం మేడం. ఎండింగ్ ప్రేయర్. ఓకే, చేస్తున్నాను మేడం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సహనావవత్తు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శుభం. స్వస్తి వాచకం ఎవరైనా చెప్తారండి? హ్యాండ్ రైజ్ చేయండి. సరిత జంపన గారు, మిమ్మల్ని పిలిచాం, మీరు పలకలేదు. సరిత జంపన గారు. నెట్ ప్రాబ్లం వచ్చింది మేడం, ఇందాక వినిపించలేదు. స్వస్తి వాచకం చెప్పండి. ఓం సహనావవతు స్వస్తి సహనౌ వాచకం అండి. భునక్తు. సరిత గారు, స్వస్తి మేడం. ప్రజాభ్య స్వస్తి ఓకే. వాచకం. చూసారా? ఇంకో ఓకే గురువు గారు.